BB8 న్యూస్. మేడ్చల్ మున్సిపాలిటీ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ మున్సిపాలిటీలో రోడ్ షో. అంబేద్కర్ విగ్రహం నుండి కింది బస్తీ నుండి వివేకానంద విగ్రహం వద్ద రోడ్ షో నిర్వహించడం జరిగింది. అందులో మేడ్చల్ పట్టణ అధ్యక్షులు కొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు బీజేపీ పాతూరి సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి బీజేపీ నాయకుడు వెంకటరెడ్డి, మేడ్చల్ మండలంలోని నలుమూలల గ్రామాల నుండి భారీగా బీజేపీ నాయకుడు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ పేదవాడికి ఇల్లు కట్టిస్తా. కేసీఆర్ సంబరపడ్డాడు, 100 కోట్లకు ఎకరం భూమి అమ్మినాడు. కానీ నా కంపెనీలలో 10-12 వేల రూపాయలకు కష్టం చేసే పేదవాడు ఇల్లు కొంటాడా? ఇల్లు కడతాడా? పిల్లల్ని చదివించడానికే పైసలు లేవు. ఏ పూటకు ఆ పూటనే కూలి కనుక దొరకకపోతే ఉద్యోగం ఊడిపోతే నకనక ఉంటుంది ఇళ్లలో. అలాంటి పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోలే. రేపు ఖచ్చితంగా పేదవాళ్లకు ఇంటి జాగాతో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మనే మాకు అప్పచెప్పమని చెప్పుకుంటున్నా. మల్కాగిరిలో ఒక హైటీ హబ్ రావాలన్నా, మల్కాగిరిలో ఒక ఇండస్ట్రియల్ పార్కు రావాలన్నా, మల్కాగిరిలో సిమెంట్ రోడ్లు రావాలన్నా, మల్కాగిరిలో డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా, తాగే నీళ్ళ వ్యవస్థ రావాలన్నా, పిల్లలకి ఉద్యోగం రావాలన్నా, పిల్లలకు ఒకరు రావాలన్నా నేను దరఖాస్తు పట్టుకొని మోడీ గారి దగ్గరికి డైరెక్ట్ పోగలిగే సత్తా ఉందా అని చెప్తాను. మన మల్కాగిరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పండు, राजेंद्र जी, मैं मलकागिरी आवाम का प्रेम देखा हूँ, आप जीत के आओ, जीत के आओ जरूर. जो चाहते हैं मेडचल मलकागिरी प्रजा वो जरूर देंगे. మధ్యవర్తకలే నీటలకు డైరెక్ట్ గా మోడీ గారి దగ్గర పోయి ఈ మేడ్చల్ మల్కాగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నా చేతుల్లో పెట్టమని చెప్పి అందరిని కోరుతాం. కావాలి అందరినీ మెప్పించి ఆలయాన్ని కట్టించి మొత్తం రాముని, ఆంజనేయుని ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేవాలయాన్ని సందర్శించి నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షలు పాటించి ఆలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా ప్రజలు చల్లగుండాలని మొక్కిన నాయకుడు ఎవరు? మరి మోదీకి ఎందుకు ఓటేయాలంటాడేందా రేవంత్ రెడ్డి? అయినా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడున్న 40 సీట్లకు ఇంకో 10 సీట్లు ఆగైతే కావచ్చు. 50 సీట్లను ప్రధానమంత్రి అవుతాడే అవుతాడా? అప్కి బాయ్ ఏ పార్టీకి రావాలనుకుంటాను? వివేక్ బాల్ ఎవరు కావాలంటున్నారు? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, అక్కడి నుంచి లంక బిందెలు తెచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు. నాలాంటోడు రేపు ఎంపీ అయితే ఇంకో ఇక్కడ మేడ్చల్కు ఏమొస్తుంది? మెట్రో రైలు వస్తుంది.
ఎవరిచ్చిందో? ఎల్బీ నగర్ వైపు ఎవరిచ్చిందో? ఇవాళ 120 కిలోమీటర్ల రోడ్డు ఎవరిచ్చిందో? ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు మోడీ గారు ఇచ్చిండు. కానీ ఒక బాధ అనిపిస్తుంది, మోడీ గారు దేశంలో ఉన్న పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి కళ్ళు కన్నాడు. దేశంలో పేదవాళ్లకు 4 కోట్ల ఇల్లు కట్టిస్తే ఇంతకు ముందు వాళ్ళు టాయిలెట్ లేదు, చెంబు పట్టుకొని ఉదయం 3 గంటలకు బయలుదేరి పోయేటువంటి నా ఆడబిడ్డలకు 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించిండు. ఆ ఇళ్లలో ఉన్న ఆడబిడ్డల్ని అడగండి, మోడీకి ఎందుకు ఓటు వేయను? ఇవాళ నా దేశ రక్షణలో భాగంగా నా అభినందన్ ఇవాళ పాకిస్తాన్ మీద యుద్ధానికి పోతే అక్కడ చిక్కుపడితే అక్కడ హింస పెడతా ఉంటే 24 గంటల్లో అల్టిమేటం ఇచ్చి అభినందన్ తీసుకొచ్చి కుటుంబానికి అప్పచెప్పిండు. మోడీకి ఎందుకు ఓటాను? అభినందన్ తల్లిని అడిగితే చెప్తా ఉన్నాడు. మోడీకి ఎందుకు ఓటాను? అమెరికాలో ఉన్న మన ఉద్యోగులు మన పౌరులు చెప్తా ఉన్నారు. మోడీకి ఎందుకు ఓటాను? మన ఉక్రెయిన్ లో చిక్కుపడ్డ మెడికల్ స్టూడెంట్స్ ని మన గాలి బోటలో తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మోడీ గారి దక్కిందని చెప్తున్నా. మోడీ గారికి ఎందుకు ఓటాను? ఇస్రో శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నాడు. మోడీ గారికి ఎందుకు ఓటాను? జమ్మూ అని కాశ్మీర్ లో పనిచేసే సైనిక కుటుంబాన్ని అడగమని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఓటేస్తే దేశంలో మోడీ గారికి ఓటేస్తే రేపు ఏబీసీల వర్గీకరణ జరుగుతుంది. మోడీ గారికి ఓటేస్తే బాంబుల మోతలు లేవు, తుపాకు శబ్దాలు లేవు. మోడీ గారికి ఓటేస్తే శాంతి సామరస్యం వెల్లువిరుస్తాయని చెప్పి మనం చేస్తూ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ఫిర్ ఏక్ బార్ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మల్కాగిరిలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని, ఢిల్లీలో నరేంద్ర మోడీని, ఇవాళ మల్కాగిరి మేడ్చల్లో నన్ను నిండు మనసుతో ఆశించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న అహంకారం పనికిరని చెప్తే రకరకాల పేపర్ల రాతలు రాసినాడు, మాటలు మాట్లాడినాడు, ప్రగతి భవన్ నుంచి ఎల్లగొట్టినాడు. నేను చెప్పిన జెండాకు ఓనరు ఈటలని చెప్పిన పదవుల కోసం పెద్దలు మీరే బాబు, పదవిని గడ్డి పూసల్లాగా ముఖం మీద ఇసేసి మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గిన బీట ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ అంటున్నా, ఈటల రాజేందర్గా మీకెన్ని హామీలు అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే ప్రభుత్వం మీద కొట్లాడే బిడ్డ, మీ పక్షాన్ని నిలిచే బిడ్డ ఈటలనే ఉంటారని విషయం మేము మర్చిపోండి. రెండో మాట, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే ఏమైనా తెస్తారా ఇక్కడ మేడ్చల్కు? ఇక్కడ ఉన్నారా ముఖ్యమంత్రి? ఆ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, అక్కడ ఏం చేసేది లేదు. బిక్కుమంటూ 543 సీట్ల కాడ ఒకరు ఇద్దరు గెలిస్తే వచ్చేదేమని ఉంటుందా? ఇక కాంగ్రెస్ పార్టీ అని ఏమంటాడు, నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి. మన్మోహన్ సింగ్ చూడలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చూడలేదా? రాజీవ్ గాంధీని చూడలేదా? ఇందిరాగాంధీని చూడలేదా? 5 దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గోకుల్ చాట్ దగ్గర బాంబులు పెరిగినా లేదా? మన వాళ్ళు చనిపోయిందా లేదా? రక్తం చెందిందా లేదా? దిల్సుఖ్ నగర్ లో బాంబులు పెరగలేదా? సాయిబాబా మందిర్ లో కాళ్ళు చేతులు తెగిపడలేదా? లుంబిని పార్కులో అమాయకులు చనిపోలేదా? నా శ్రీనగర్ లో
నా సైన్యం మీద ప్రతినిత్యం రాళ్ల వర్షం కురిపించలేదా? నా శ్రీనగర్ లో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎంతమంది చనిపోయింది సైనికులు, ఎంతమంది చనిపోయిన అమాయకులు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉన్న బాబు పేరులు, ఉన్న తుపాకు తూటాలు, ఉన్న కాశ్మీర్లో రాళ్ళ వర్షము. ఇవాళ ఎగిరింది లాల్ చౌక్ లో మూవన్నెల జెండా. ఇవాళ 500 ఏళ్ల క్రితం మన గుడిని కూలగొట్టినాడు. ఎవరైనా పట్టించుకున్నారా?